ఏమో మనం ఎంత కష్టపడినా రీఛార్జ్ ఎక్కుతాను ఏమట్లా ఏమైంది ఏం రీచలేదు. ఎంత బాధ అవుతుంది తెలుసుదా? అన్ని వీడియోలు పెట్టినాము యూట్యూబ్లో ఎన్ని వీడియోలు పెట్టినట్టు 300 చిల్లర వీడియోలు అయినా మనకి రీఛార్జ్ ఎక్కుతా ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు 70 మంది రప్ప ఫాలోవర్స్. ఏం చేస్తాము ఏం చేసేకే అర్థమవుతా ఉండదు నాకు. తప్పగా చేస్తారు, బేజారుగా ఉన్నారు. ఏం లేదవ్యా రీఛార్జ్ ఎక్కుతాడలేదు. ఎన్ని వీడియోలు వేసినా కూడా చాలా బేజారు అయిపోతుంది. వీడియోలు చేసేకి కూడా బేజారు అయిపోతుంది. ఏం చేసేది అని కూడా అర్థమవుతా ఉండదు. అవునే అన్న, అంతే ముందునే కానీ నాకు చెప్పింటే మా బాబా తగ్గ చూడకం పోయింది. అవునా? అంత సత్యం మేము నా బాబా కూడా. ఇంకేమి రాండి చూపిస్తాను. అవునా? సరే పదం పదపయ్యా రాన్న. ఓహో దీంట్లో ఉన్నాడు ఎవరు మీ బాబా? ముందు తింటా ఉండే. అయ్యో ఓ ఆయన మీ బాబా అందుకే రప్ప మీ బాబా బాబాజీ ఏంటి బొబ్బులుగా బాబాజీ హైలైట్ లేక కథ అయిపోయి మా కళ్ళు నొప్పి లేని వాళ్ళు కూడా మా కళ్ళు నొప్పులు వచ్చేస్తారప్ప చెప్తే మీరే రండి బాబా బిజీగా. సరే అప్పయ్య. బాబా బాబా మీరు చచ్చిపోయి దాని పేరు వచ్చినారు. ఏమి భక్త నాకేం కనపట్టలేదు. దానికి ఎవరో వచ్చినారు స్వామి. దయచేయమని భక్త. ఓ మా బొబ్బలతో బాబు పిలిచినారు రా అన్నా. సరే బాబా. బబుల్గం బాబాకి జై. బబుల్గం బాబాకి జై. బాబా బాబాయ్ ಇದು ಆಕ್ಚುಲಿ ಚೆನ್ನಾಗಿರೋದು. ఈ బిజినెస్ అప్పుడు నీకరా నా కొడక. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్